నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం. 403 మంది రైతులకు ఆహ్వానం. ఉదయం 11:30కు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం. 10:45 భోగాపురం చేరుకున్న ప్రధాని ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు మోదీ. ప్రధానికి ధింసా నృత్యంతో స్వాగతం. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యం. 3 లక్షల మందితో బహిరంగ సభ. విశాఖలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్. సభకు వెళ్లే బస్సుల కోసం ప్రత్యేక రూట్స్. విజయనగరంలో నేడు విద్యా సంస్థలకు సెలవు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా హాలిడే. ఏయూలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా. భోగాపురంలో ధింసా నృత్యానికి గిన్నెస్ రికార్డ్. 13,000 మంది గిరిజన బాలికల ధింసా నృత్యం. అవార్డు అందుకున్న మంత్రి సంధ్యారాణి. భోగాపురం ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్. ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి. వైసీపీ క్రెడిట్ ఏమీ లేదన్న మంత్రులు కందుల, కొండపల్లి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం. 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందిస్తాం. సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో సీఎం రేవంత్. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తుమ్మల లేఖ. ఖరీఫ్ కి డీఏపీ ఎరువులు కేటాయించాలంటూ విజ్ఞప్తి. ఆగస్టు నాటికి 50,000 టన్నులు కావాలన్న మంత్రి. ఇందిరమ్మ టవర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభం. దరఖాస్తులకు ఆగస్టు 10తో గడువు ముగింపు. పొడిగింపు లేదన్న మంత్రి పొంగులేటి. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు మళ్లీ పొడిగింపు. ఆగస్టు 10 వరకు పొడిగించిన ఈసీ. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ రుణంపై ఫోకస్. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులతో సంప్రదింపులు. మెట్రో ఆర్టీసీకి ఒకే టికెట్ విధానం తెస్తామన్న సీఎస్. తమిళనాడులో కబ్జా కలకలం. కారైకుడిలో 100 కోట్ల ఆలయ భూమి కబ్జా. ఫిర్యాదు చేసిన స్థానికులు. భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు. పినపాక నియోజకవర్గంలో పలు చోట్ల రాకపోకలు బంద్. బూర్కంపాడు మండలంలో రహదారులను ముంచెత్తిన ప్రవాహం. నేడు నిజామాబాద్లో మంత్రి ఉత్తమ్ పర్యటన. మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఆర్ఎస్పీ సందర్శన. శ్రీరామ్ సాగర్ వరదపై ఆరా తీయనున్న మంత్రి. భద్రాచలంలో గోదావరికి పోటెత్తిన వరద. 3వ ప్రమాద హెచ్చరిక జారీ. 54.8 అడుగులకు చేరిన నీటి మట్టం. ఇవాళ చెన్నైలో రాహుల్ గాంధీ పర్యటన. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థుల ఆత్మహత్య. బాధిత కుటుంబాల్ని పరామర్శించనున్న రాహుల్. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర. ఢిల్లీలో 202 రూపాయలు తగ్గిన ధర. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు యథాతథం. చట్టంగా మారిన యాంటీ పేపర్ లీక్ బిల్లు. పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపిన కేంద్రం. రాష్ట్రపతి ఆమోదంతో గెజెట్ విడుదల. నన్నే కాదు నా తల్లిని దూషించారు. పిల్లల పొరపాట్లు సహజమని క్షమిస్తున్నా. దేశం కోసం కలిసి పని చేద్దామంటూ ప్రధాని మరో వీడియో. మోదీ క్షమాపణ చెప్పాలని దేశం కోరుతోంది. అయితే దేశాన్నే మోదీ క్షమించారు. ప్రధాని వీడియోపై పవన్ ఖేరా కౌంటర్. మెన్స్ జావెలిన్ త్రోలో భారత్ కు 2 పతకాలు. సిల్వర్ తో సరిపెట్టిన నీరజ్ చోప్రా. బ్రాంజ్ మెడల్ సాధించిన యశ్వీర్ సింగ్.